న్యాయం కావాలి. రేయ్ ఆపండ్రా. నా మొగుడు నాకే సొంతం. మా అమ్మ మొగుడు మా అమ్మకి సొంతం. కాల్ చేయడం పూర్తవగానే దీనిలో సిమ్ నాశనం చేస్తాను. హలో నరసింహ, ఎవరు మాట్లాడేది? అనవసరమైన విషయాల మీద కాన్సంట్రేషన్ చేయకు. నేను చెప్పేది విను. నీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడిన మహదేవయ్య పిలక నీ చేతికి దొరికే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏందది? మహదేవయ్య చట్టానికి వ్యతిరేకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏహే ఊకో, చెవిలో పువ్వు పెడుతున్నావా? నేను చెప్పేది నిజం. మహదేవయ్య రాక్షసుడు అను ఒప్పుకుంటా, కానీ ఆడవాళ్ల విషయంలో రామచంద్రుడు. బయటపడినంత వరకు అందరూ రామచంద్రులే. చూడు, నువ్వు నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టేయ్. నా మాట నమ్మవా? అస్సలు నమ్మను. నీకొక విషయం చెప్పనా? మహదేవయ్య రెండో పెళ్ళాం తన కొడుకుతో సహా మహదేవయ్య ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. యుద్ధం ప్రకటించింది. నిజమా? పనివేళ కాల్ చేసి మీకు అబద్ధం చెప్పాల్సిన పనేంటి నాకు? ఇది నీకు బంగారం లాంటి అవకాశం. మీ వాళ్లతో పాటు ఆ ఇంటికి వెళ్ళు. ఆ ఇంటికి వెళ్ళి మహదేవయ్య రెండో పెళ్ళానికి సపోర్ట్ చెయ్యి. మండుతున్న నిప్పులో నెయ్యి పోయి చలి కాచుకో. గొడవ ఎంత పెద్దదైతే నీకు అంత లాభం. మహదేవయ్యకి ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ అదృష్టం నీకు లభిస్తుంది. ఆలోచించకు, వెంటనే బయలుదేరు. ఒక్కడివే వెళ్ళకు, మీడియా కూడా ఇన్ఫార్మ్ చేయి. కమాన్ క్విక్. ఇప్పుడు మొదలవుతుంది మామయ్య అసలు మ్యూజిక్. హలో, మీడియానా? కావాలి కావాలి. చిప్స్ ప్యాకెట్స్ కావాలి. అయిపోయినాయమ్మా. వచ్చేటప్పుడు 25 ప్యాకెట్లు తెచ్చుకున్నావు కదా నాన్న. నిరాహార దీక్ష చేస్తున్నాను కదమ్మా, అయిపోయాయి. ఏం పర్లేదులే, ఇది మనిల్లే. ఏం కావాలన్నా చిటికలో అరేంజ్ చేస్తాను. అప్పటిదాకా అరటిపళ్ళు తిను. అలాగేమ్మా. ఓయ్ మగడా, నిన్నే సామి. అరే నిన్నే పెనిమిటి. ఎవడే పెన్మిటి? చెప్పు తీసుకొని కొడతా. మామయ్య, మీ ఆవిడ మిమ్మల్ని పిలుస్తుంది. పిచ్చెక్కిందా? అది మా ఆవిడ ఎట్లయితుంది? ఆయ్ అదే గిది అనమాక. నేను ఆరే తూరే అనాల్సి వస్తుంది. అన్నా అంటుంది. బాధను చూస్తే అలాగే ఉంది. కాస్త మర్యాద ఇవ్వండి, ఎందుకైనా మంచిది. అత్తయ్య, ఏం కావాలి? ఏంటేంటేంటేంటేంటి? ఏమని పిలిచావు? నన్నేమని పిలిచావు? అత్తయ్య నాను. ముద్దుగా పిలిచావమ్మా. ఏది ఇంకొక్కసారి పిలు. అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలమ్మా. నిరాహార దీక్ష చేస్తున్నా గాని కడుపు నిండిపోయింది. అది సరే, మామయ్యని ఎందుకు పిలిచినట్టు? ఏ ఆయన గారు పిలవరంటనా? ఏమొచ్చిందో? మామయ్య, అత్తయ్యకి ఏం కావాలో అడగండి, బాగోదు. దాన్నత్తయ్య అంటవేంది? వింటుంది. మళ్ళీ తనని కంట్రోల్ చేయాలంటే కష్టమవుతుంది. ఇదిగో, మన అబ్బాయికి ఆకలి ఎక్కువ. ఏ మన అబ్బాయి ఏంది? న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం కావాలి. అబ్బా, న్యాయం కావాలి, న్యాయం కావాలి. సరే ఏం కావాలనో చెప్పు. ఓ బాక్సుడు చిప్స్ ప్యాకెట్ తెప్పించు.
మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి తింటూ ఉంటాను. ఎంత ముద్దుగా చెప్పావురా బొంగోరు కొండ. అంతా మీ నాన్న పోలికే. న్యాయం కావాలి న్యాయం కావాలి న్యాయం. కావాలి. భలే టైంకి వచ్చారే. మీడియా ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? కొంగులో ఇంగువ కట్టుకుంటే వాసన ఆగుతుందా? ఒకళ్ళు పిలవాలా? రచ్చ రచ్చ చేస్తారు. తప్పదు మామయ్య, భరించాలి. మొగుడు కావాలి, బయటికి రావాలి. బయటికి రావాలి. మీ పేరు? గంగా, వైఫ్ ఆఫ్ మహాదేవయ్య. ఏయ్, వాళ్ళది అయ్యో మామయ్య, అడిగిరా. ఏంటి? చెప్పాలి పెన్విటి, అది నా ధర్మం. మీరు ఆవేశపడకండి మామయ్య, అనవసరంగా రెచ్చిపోతుంది. మహాదేవయ్య గారు నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? ఏ చిన్న పిల్లలు కాదు కదా బొమ్మలు పెళ్లి చేసుకోనీకి. తాళి కడితే పెళ్లి చేసుకున్నట్టే కదా. నా కడుపులో ఒక కాయ కాసేలా చేసిండంటే కాపురం చేసినట్టే కదా. ఇదిగో ఈడే మా గారాల బిడ్డ బంటి. ఎలుగు బంటి. షూ, ఏంటి? ఓ కెమెరా బాబు, ఓసారి నీ కెమెరాని తండ్రి కొడుకుల మీద పెట్టు. పోలికలున్నాయో లేవో జనాలే చూసుకుంటారు. మామయ్య, మొహం మీద చేతులు తీయండి. నీ నచ్చం నానపోలికే. నాకు తెలిసిన బంగారు కొండ. మహాదేవయ్య గారి రెండో కొడుకుని మీ కొడుకని క్లెయిమ్ చేస్తున్నారు, నిజమేనా? నా కొడుకే. కాదు, నా కొడుకాడు. ఆ? ఏ కన్నీళ్ళు పెట్టి అడిగితే దానం చేసిన. నాకు తిరిగి ఇచ్చేయంటే ఇవ్వను అంటున్నాడు. హ, అసలు నేనెవరూ తెలీదు అంటున్నాడు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. నువ్వేంద్ర బాబు తినడం ఆపేసినావు? ఆ, తిను తిను. ఆ, ఆ. మేడం, మీ డిమాండ్స్ ఏంటి? నా కొడుకు కృష్ణని తిరిగి నాకు ఇచ్చేయాలి. లేదు అంటే ఈ కొడుకుతో పాటు నన్ను కూడా ఈ ఇంట్లో ఉండనివ్వాలా? ఏం మాట్లాడుతుంది? నరసింహన్న జిందాబాద్. 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 మొగుడు కావాలి. నరసింహన్న. ఈడెందుకు వచ్చిండి ఈడికి? చెప్పాను కదా మామయ్య, ఇంగువ వాసన గుప్పమంటే అందరూ వరుసగా ఇలా వస్తుంటారని. చూస్తున్నారుగా. జిందాబాద్. నరసింహన్న జిందాబాద్. ఇదిగో అమ్మా, నేను ఈ వరంగల్కి కాబోయే ఎమ్మెల్యేని. నీకు జరిగిన అన్యాయం గురించి విని నీతో కలిసి న్యాయ పోరాటం చేద్దామనే వచ్చాను. నరసింహన్న జిందాబాద్. నరసింహన్న. ఆపరా. నాకు జేజేలు కొట్టడం కాదు, గంగకి అన్యాయం చేసి వీధి పాలు చేసిన మహాదేవయ్యకి డౌన్ డౌన్ అనాలే. మహదేవయ్య డౌన్ డౌన్. మహదేవయ్య డౌన్ డౌన్. రేయ్, ఈవిడికి జరిగిన అన్యాయం గురించి ఏమనుకుంటున్నారు? గాంధీ పుట్టిన ఈ దేశంలో ఇంకా ఇలాంటి గాడ్సేర్ బతికే ఉన్నారంటే మనసు బాధపడుతుందమ్మా. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. దాన్ని మహాదేవయ్య అపవిత్రం చేశాడు. ఒక్క భార్య ఇంట్లో ఉండగానే ఇంకో ఆడదాని మెడలో తాళిగట్టిండు. బిడ్డను కూడా కన్నాడు. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హతే లేదమ్మా. ఒక ఆడదానికి అన్యాయం చేసిన వాడు ప్రజలకు ఇంకే న్యాయం చేస్తాడమ్మా. రే నరసింహ, సంపి పోగులు పెడతా.
మామయ్య మీడియా ఉంది ఇక్కడ, కంట్రోల్ చేసుకోండి. మీకు బ్యాడ్ పబ్లిసిటీ అవుతుంది. ఏం చేస్తున్నారు? అవకాశం దొరికింది కాబట్టి ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారా? మీ ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకుంటున్నారా? ఇలాంటి నీతి న్యాయం లేని వ్యక్తి నాకు ప్రత్యర్థి ఎలా అవుతాడు? రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఎలాగూ వరంగల్ కాబోయే ఎమ్మెల్యే నేనే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. నరసింహన్న జిందాబాద్, నరసింహన్న జిందాబాద్, నరసింహన్న. న్యాయం! న్యాయం! మహాదేవయ్యకి వ్యతిరేకంగా ఏకబోతున్న మహిళా సంఘాలు. మహాదేవయ్య రాజకీయ పునాదులు కదలబోతున్నాయి. గొడవ పెద్దది కాకముందే తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి. ఒక పని చేస్తే DNA టెస్ట్ జరిపించమని మీరు వెళ్ళి మహిళా సంఘం వాళ్ళకి ధైర్యంగా ఛాలెంజ్ చేయాలి.